చిత్తూరు జిల్లా రైతుల కష్టాలు తీరబోతున్నాయి. దశాబ్దాల నాటి వారి కల నెరవేరబోతోంది. గజరాజుల దాడులతో రైతులు కార్చిన కన్నీళ్లు తుడవడానికి కర్ణాటక నుండి కుంకి ఏనుగులు ఏపీకి రేపు రాబోతున్నాయి. అసలు ఈ కుంకి ప్రాజెక్ట్ ఏంటి? కర్ణాటక నుంచి బయలుదేరిన గజరాజులు ఇక్కడికొచ్చి ఏం చేయబోతున్నాయి? ప్రాజెక్టు కుంకిపై గ్రౌండ్ రిపోర్ట్. చిత్తూరు జిల్లా సరిహద్దు రైతుల కష్టాలు తీరబోతున్నాయి. వారి కన్నీళ్లు తొడవడానికి కర్ణాటక నుంచి కుంకీలు త్వరలోనే ఏపీకి రాబోతున్నాయి. పలమనేరు కేంద్రంగా కూడా ఎలిఫెంట్ జోన్ అనేది కుంకీల ప్రాజెక్ట్ అనేది కూడా ప్రారంభం కాబోతుంది. అసలు ఈ యొక్క కుంకీల ప్రాజెక్టు ఉద్దేశం ఏంటి? రైతుల కష్టాలను ఈ కుంకీలు తీరుస్తాయా? అసలు కుంకీలు ఏ విధంగా పనిచేస్తాయి? ఎలా మొదటిప్పుడు ఏనుగులను మచ్చిక చేసుకోబోతున్నాయో చూద్దారండి. కౌండిన్య అభయారణ్య సమీపంలోని పల్లెవాసులను దశాబ్దాలుగా ఏనుగుల సమస్య వేధిస్తోంది. అడవిని దాటి వస్తున్న గజరాజులు పంటల్ని నాశనం చేస్తూ ఉండడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. వీటి కట్టడికి అటవీశాఖ ఏర్పాటు చేసిన సోలార్ ఫెన్సింగ్ నిరుపయోగంగా మారింది. కందకాలు సైతం ఫలితం ఇవ్వని పరిస్థితి. కర్ణాటక తరహాలో చేపట్టిన హ్యాంగింగ్ సిస్టమ్ను ఏనుగులు తొక్కిపడేశాయి. ఇక మిగిలింది వాటికి కళ్లెం వేసి దారి మళ్లించడమే. ఇందులో భాగంగా కూటమి సర్కారు కుంకి ఏనుగుల ద్వారా మదపుట్టేనుగులకు చెక్ పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు పలమనేరు మండలం మొసలిమడుగు వద్ద ఎలిఫెంట్ ప్రాజెక్టును త్వరలోనే ప్రారంభిస్తోంది. వన్యప్రాణి సంపదకు చక్కటి నెలవు చిత్తూరు జిల్లా పరిధిలోని వేలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతంలో ఎన్నో వన్యప్రాణులు స్వేచ్ఛగా జీవిస్తున్నాయి. అయితే వేసవి వచ్చిందంటే ఈ వన్యప్రాణులు పడే బాధలు అన్నీ కావు. ప్రత్యేకించి గజరాజులకు రైతులకు కొండంత కష్టం వస్తోంది. ఈ మధ్యకాలంలో జిల్లా సరిహద్దు గ్రామ ప్రజలకు ఏనుగులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏనుగులు అర్ధరాత్రి దాడులు చేసి పంట పొలాలు నాశనం చేస్తున్నాయి. ఇటీవల మనుషులను సైతం ఏనుగులు చంపేశాయి. చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతాలైన పలమనేరు, శాంతిపురం, రామకుప్పం మండల అటవీ గ్రామాలలో ఈ ఏనుగుల సంచారం బాగా పెరిగింది. ముసలిమడుగు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క ఎలిఫెంట్ జోన్ ఏదైతే కుంకీలను ఇక్కడ పెట్టి ఏదైతే మదపట ఏనుగులను అదుపు చేసేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ చుట్టుపక్కల 50 ఎకరాల చుట్టూ కూడా దాదాపు 3 కిలోమీటర్ల మేర కూడా ఈ రకంగా కందకాలు అనేది కూడా ఏదైతే అటవీ శాఖ అధికారులు తవ్వడం కూడా జరిగింది. అయితే ఈసారి మాత్రం ఎప్పుడు కూడా ఫెన్సింగ్ చేసేవాళ్ళు, దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండేది కాదు. ఏనుగులు అవన్నీ వచ్చి వాటన్నిటిని కూడా తొక్కి బయటకు వచ్చేసేవి, లోపలికి వెళ్ళిపోయేవి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ యొక్క ప్రాజెక్టు ఉద్దేశమే వాటిని అదుపు చేయడం కాబట్టి మొత్తం దాదాపు 3 కిలోమీటర్ల పాటు ఈ విధంగా అతిపెద్ద కందకాలు అనేది కూడా తవ్వడం కూడా జరిగింది. దాదాపు 6 అడుగుల ఇటు వెడల్పుంటే లోతు మాత్రం చాలా ఎక్కువగానే పెట్టడం కూడా జరిగింది. మొత్తం ఇలా 3 కిలోమీటర్ల పాటు ఇదే రకంగా ఈ యొక్క కందకాలు అనేది తవ్వారు. ఒకవేళ ఏనుగులు వస్తే మొత్తం ఈ యొక్క కందకాలు లోపలికి పడిపోవడం కూడా జరుగుతుంది. వెంటనే వాటన్నిటిని కూడా తీసుకుని వాటిని సంరక్షించడానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఈ రకంగా గతంలో కేవలం ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ వేసేవాళ్ళు, మామూలుగా ఇది వేసేవాళ్ళు, కానీ దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండేది కదా. వాటన్నిటిని కూడా తొక్కి మరీ దాటుకుని ఏనుగులు వచ్చేసేవి. అయితే ఈ ప్రాజెక్టులో కూడా ఏనుగులు, గజరాజులు మళ్ళీ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా ఈ విధంగా కందకాలను ఏర్పాటు చేసి ఒకవేళ ఏనుగులు వచ్చినా కూడా ఆ కందకాల లోపల ఇలాంటి భారీ గుంత లోపల పడిపోతే దాన్ని తిరిగి రెస్క్యూ చేసి కాపాడి వాటికి మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే అటవీ శాఖ అధికారులు చేస్తున్నారు. కుంకి ప్రాజెక్టుల కోసం ఆ యొక్క 50 ఎకరాల చుట్టూ కూడా దాదాపు 3 కిలోమీటర్ల పాటు కూడా ఈ యొక్క భారీ కందకాలు అనేది తవ్వారు. ఏ స్థాయిలో తవ్వారంటే అటవీ శాఖ అధికారులు దాదాపు 12 అడుగుల మేర కూడా ఎత్తులో కూడా ఈ యొక్క మొత్తం కూడా ఈ యొక్క కందకాలు అనేది కూడా తవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే ఒకవేళ ఏనుగులు లోపలికి వచ్చేటువంటి ప్రయత్నంలో కావచ్చు, ఒకవేళ పొరపాటున లోపలికి వచ్చి గతంలో ఫెన్సింగ్లు కూడా మొత్తం కూడా ధ్వంసం చేసి వచ్చినటువంటి క్రమంలో ఏమాత్రం ఏనుగులు ఒక్కసారి యొక్క కందకాల్లో పడితే మాత్రం తిరిగి లేచేటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఒక మనిషి చూడండి, నా చెయ్యే దాదాపు అందలేనటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 12 అడుగుల పైన కూడా ఒక మొత్తం కూడా ఉందని చెప్పు ఇంకా తవ్వుతారు అని చెప్పి కూడా తెలుస్తుంది. దాదాపు 15 అడుగుల వరకు కూడా ఈ యొక్క కందకాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఒక ఏనుగు ఇక్కడికి వచ్చి పడితే కేవలం కనీసం తన తొండం మాత్రమే పైన అందేటువంటి అవకాశం ఉంటుందే తప్ప ఏనుగు పైకి వెళ్ళలేనటువంటి పరిస్థితి. సో అలా ఒక మదపట ఏనుగు వచ్చి ఇందులో చిక్కుకుంటే మాత్రం ఆ ఏనుగును నేరుగా బంధించి తీసుకువెళ్ళి దాన్ని ఏదైతే క్రాల్లో పెడతారో 3 నెలల పాటు అక్కడే ఉంచి వాటికి
మదం అనేది తగ్గిన తర్వాతే తిరిగి అభయారణ్యంలోకి ఏదైతే అటవీ ప్రాంతంలోకి పంపించేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తారు. ఒకటి కాదు రెండు కాదు, దాదాపు 3 కిలోమీటర్ల పాటు ఇంత హైట్లో కూడా ఈ యొక్క కందకాలు ఉండడం కారణంగా గతంలో ఏదైతే ఏనుగులు చాలా సులువుగా కందకాల నుంచి వెళ్ళిపోయేవి, అక్కడ ఉన్నటువంటి సోలార్ ఫెన్సింగ్ మొత్తం కూడా ధ్వంసం చేసి కూడా వెళ్ళిపోయేవి. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితే లేకుండా అత్యంత పగడ్బందీగా కూడా ఈ యొక్క కందకాలు అనేది తవ్వారు. సో నా చుట్టూ ఉన్నటువంటి మొత్తం ప్రాంతం కూడా అలాంటి కందకాలకు సంబంధించింది కాబట్టి ఒక్కసారి ఏనుగు పడితే మాత్రం తిరిగి అది నేరుగా కడాల్లోకి వెళ్ళాలి. 3 నెలల పాటు అది అక్కడ ఉండి దాని మదం తగ్గించుకున్న తర్వాతే అది నార్మల్ అయిన తర్వాతే తిరిగి అది బయటికి వెళ్ళేటువంటి పరిస్థితిని అయితే కల్పించేలాగా కూడా అటవీ శాఖ అధికారులు మొత్తం ప్రణాళికను కూడా ఈ యొక్క ప్రాజెక్టు కోసం సిద్ధం చేస్తున్నారు. ప్రశాంతంగా అడవిలో ఉండక ఈ ఏనుగులు జనావాసాల్లోకి ఎందుకు వస్తున్నాయన్నది అసలు ప్రశ్న. స్వభావరీత్యా ఏనుగులు ఎప్పుడూ ఒంటరిగా జీవించవు, మందతోనే కలిసి ఉంటాయి. ఎక్కడికెళ్ళినా మందలుగానే వెళ్తాయి. అయితే కొన్ని సందర్భాల్లో మందను నడిపే పెద్ద ఏనుగు పెత్తనాన్ని కొన్ని ఏనుగులు భరించవు. ఇవి మంద నుంచి విడిపోతాయి. ఇవి ఓ ప్రత్యేక సమూహంగా మారి బయటకొచ్చి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటాయి. ఈ క్రమంలో వాటికి దారి తెన్ను తెలియదు. ఇలాంటి సందర్భాల్లోనే గ్రామాల్లోకి వచ్చి పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. అడ్డొచ్చిన మనుషులపైన దాడులు చేస్తుంటాయి. 4-5 నెలలుగా 2 ఏనుగుల గుంపులు చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతాలను గడగడలాడిస్తున్నాయి. ఒక మందలో 13, మరో మందలో 23 ఏనుగులు ఉన్నాయి. ఇవే అడవిని వదిలి జనాల్లోకి వచ్చి నానా బీభత్సం సృష్టిస్తున్నాయి. రెండు 250 కిలోమీటర్ల మేర అభయారణ్యం తమిళనాడు, కర్ణాటక, ఏపీ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. ఈ ప్రాంతాల్లో సుమారు 120 ఏనుగులున్నాయి. 1984లో మొసలిమడుగు వద్ద కౌండిన్యా ఎలిఫెంట్ సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇందులోకి మోర్ధనా ఫారెస్ట్తో పాటు కర్ణాటకలోని బన్నేరుఘట్ట, బంగారుపేట, కేజీఎఫ్, తమిళనాడులోని కృష్ణగిరి, హొసూరు, కావేరిపట్నం తదితర ప్రాంతాల నుంచి తరచూ ఏనుగుల రాకపోకలు కొనసాగిస్తున్నాయి. అయితే గజరాజులు అడవిని దాటి బయటకు రాకుండా ఉండేందుకు బంగారుపాళ్యం మండలం నుంచి కుప్పం వరకు 142 కిలోమీటర్ల మేర సోలార్ ఫెన్సింగ్, 40 కిలోమీటర్ల మేర ట్రెంచ్లు 2.61 కోట్లతో ఏర్పాటు చేశారు. అయితే సోలార్ ఫెన్సింగ్ను ఏనుగులు తొక్కి అడవిలోంచి బయటకు వస్తున్నాయి. ఎందుకంటే ఫెన్సింగ్ కోసం ఏర్పాటు చేసిన కమ్మీలు నాసిరకంగా ఉండడంతో వీటిని సులభంగా విరిచేస్తున్నాయి ఏనుగులు. దీనికి తోడు దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన సోలార్ బ్యాటరీలు పనిచేయక చాలా చోట్ల కరెంట్ షాక్ కొట్టడం లేదు. ఇక ఎలిఫెంట్ ట్రెంచ్లను సైతం ఏనుగులు మట్టిని తోసి బయటకు వస్తున్నాయి. ఈ 2 ఫెయిల్ కావడంతో గత ఏడాది కర్ణాటక మోడల్ పేరిట హ్యాంగింగ్ సోలార్ను 10,000 కిలోమీటర్ల మేర ప్రయోగాత్మకంగా చేపట్టి విఫలమైంది. ఏనుగులు గుంపులుగా దాడులు చేస్తే భారీ నష్టం వాటిల్లుతోంది. ఏనుగులు మందలుగా పంటల్ని సర్వనాశనం చేస్తున్నాయి. కనిపించిన మనుషుల్ని తొక్కి చంపేస్తున్నాయి. ఏపీలోని శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, చిత్తూరు జిల్లాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. వీటిని సాధారణంగా ఎదుర్కోవడం, అడవుల్లోకి తిప్పి పంపడం అటవీ శాఖ అధికారులకు పెద్ద సవాల్గా మారింది. అదే శిక్షణ పొందిన కుంకి ఏనుగులైతే వీటిని చాలా సులువుగా లొంగదీసుకుంటున్నాయి. నిష్ణాతులైన మావటీల సంరక్షణలో ఈ తతంగమంతా జరుగుతుంది.
ఈ కౌండిన్య అటవీ ప్రాంతం ఇది 3 రాష్ట్రాలకు సరిహద్దుల్లో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక. ప్రస్తుతం ఈ అటవీ ప్రాంతం మొత్తం కూడా చూసుకుంటే దాదాపు కొన్ని వందల కిలోమీటర్ల విస్తీర్ణంతో కూడా ఈ యొక్క కౌండిన్య అటవీ ప్రాంతం విస్తరించి ఉంటుందని చెప్పుకోవాలి. ఇక్కడే ఈ యొక్క గజరాజుల ఆవాసంగా కూడా ఒక అడ్డాగా కూడా చెప్పుకోవాలి. దీని కారణంగా ఎన్నో ఏళ్లుగా కూడా ఈ గజరాజుల ఆహారం కోసం ఈ మధ్య కాలంలో తరచూ అటవీ ప్రాంతం నుంచి బయటకు రావడం, ఊళ్ళ మీద పడడం కారణంగా ముఖ్యంగా ఈ యొక్క చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పడమట మండలాల్లో ఉన్నటువంటి ఆ యొక్క గ్రామాల్లో మొత్తం కూడా ఈ యొక్క గజరాజుల ఏదైతే దాడులే పిచ్చిమిరిపోవడానికి కారణం కూడా ఇదే అనమాట. ఫస్ట్ కారణం మాత్రం ఆహారం దొరకపోవడం, గుంపులో నుంచి కొన్ని మదపటి ఏనుగులు బయటకు వచ్చి నానా బీభత్సం సృష్టిస్తూ కూడా దాదాపు ఇప్పటి వరకు కూడా 25 మందికి పైగా కూడా రైతులు అనేది కూడా ఈ యొక్క గజరాజుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఏదైతే పచ్చని పంటలు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ పంటలన్నింటినీ కూడా తొక్కిపట్టి మరి ఈ యొక్క నాశనం చేసేటువంటి పరిస్థితి గజరాజులు చేస్తుంటాయి. ఇటు టమోటా కావచ్చు, మామిడి కావచ్చు, ఏ పంట అయితేనే దొరికినటువంటి పంటను మొత్తం కూడా నాశనం చేస్తున్నాయి. ఫెన్సింగ్ను, మోటార్ బోర్లను, అక్కడ ఉన్నటువంటి రైతుకు ఉపయోగపడే వాటిని అన్నింటినీ కూడా నాశనం చేసి మొత్తం కూడా రైతును కూడా చివరికి చంపేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క దాడులను అరికట్టాలనేటువంటి ఆందోళన పెద్ద ఎత్తున చేపట్టడం కూడా జరిగింది. ధర్నాలు చేశారు రైతులు. అయితే ఇన్నాళ్ళకి ఈ యొక్క ఎలిఫెంట్ జోన్ రావడం కారణంగా మొత్తం ఈ యొక్క కౌండిన్య అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి గజరాజులు అన్నిటికీ కూడా వాటి యొక్క దాడులు అన్నిటికీ కూడా చెక్ పెట్టినట్టే అని చెప్పాలి. అడవుల్లో ఒంటరిగా తిరిగే మగ ఏనుగుల్ని లోతుగా తవ్విన కందకాల వైపు మళ్లిస్తారు. వీటిని రెస్క్యూ చేసి బంధించి కుంకి ఏనుగులకు అప్పగిస్తారు. ఒక్కోసారి మదమెక్కిన ఏనుగులు కుంకీలతో తలపడుతుంటాయి. వీటిని ఎదుర్కోవడానికి వయసులో ఉన్న ఏనుగులను బలంగా తయారు చేసి కుంకీలుగా మార్చి పోరాటాల కోసం తయారు చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో శిక్షణ పొందిన కుంకి ఏనుగుల కొరత ఉంది. ప్రస్తుతం ఏపీలో జయంత్, వినాయక్ అనే 2 కుంకీలున్నాయి. అయితే వీటికి వయసు మీద పడింది. చిత్తూరు జిల్లా కౌండిన్య అడవుల్లో ప్రభుత్వం నిర్వహిస్తున్న ననియాల సంరక్షణ కేంద్రంలో ఈ 2 ఉన్నాయి. ప్రస్తుతం ఎక్కడికి పడితే అక్కడికి తరలించేందుకు ఈ 2 కుంకీలు అనువుగా లేవు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏనుగుల దాడి జరిగినా వీటిని తీసుకెళ్లేవారు. వృద్ధాప్యంలో ఉన్న ఏనుగులతో మందలపై యుద్ధాలకు వెళ్లడం సాధ్యం కాకపోవడంతో కర్ణాటకతో ఒప్పందం చేసుకుంది కూటమి ప్రభుత్వం. కుంకి ఏనుగుల కోసం పలమనేరు మండలంలోని మొసలిమడుగు వద్ద కుంకి ఎలిఫెంట్ క్యాంపును 50 ఎకరాల్లో ఏర్పాటు చేస్తోంది. కుంకి ఏనుగులు ఉండేందుకు వృత్తాకారంలో ఒక విడిది ఏర్పాటు చేస్తున్నారు. ఈ వృత్తాకారం చుట్టూ 2 అంచులుగా కర్రెలతో కంచె ఏర్పాటు చేస్తున్నారు. ఈ 50 ఎకరాల చుట్టూ సుమారు 3 కిలోమీటర్ల పొడవు ఉండే కందకాలు తవ్వారు. స్థానిక ఏనుగులు ఈ స్థలంలో ప్రవేశించకుండా కందకాలు పక్క నుంచి హ్యాంగింగ్ సోలార్ ఫెన్సింగ్ కూడా దాదాపు 27 లక్షలతో ఏర్పాటు చేశారు. కుంకి ఏనుగులను చూసుకునే 8 మంది మావటీల కోసం వసతి గృహాలను ఏర్పాటు చేశారు. కుంకి ఏనుగులు స్నానం చేసేందుకు సుమారు 30 అడుగులకు పైగా పొడవు, 8 అడుగుల లోతుతో కుంటలను నిర్మించారు. కుంకి ఏనుగులకు ప్రత్యేకంగా అందించే సంగటి ముద్దలను తయారు చేసేందుకు వంటగదిని కూడా నిర్మించనున్నట్టు అధికారులు చెప్పారు. కుంకీలకు గడ్డి మధ్యలో వరిధాన్యం, బెల్లం పెట్టి ఉండలుగా తయారు చేసి అందిస్తారు. కిలోమీటర్ల దూరంలో ముసళ్ళ మడుగు ఏదైతే ప్రాంతం ఉందో ఆ అటవీ ప్రాంతంలోనే దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో కూడా ఈ యొక్క కుంకి ప్రాజెక్ట్ అనేది కూడా అటవీ శాఖ అధికారులు చేపడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఎప్పటికప్పుడు ఈ యొక్క ప్రాజెక్టు యొక్క పనితీరును కూడా పూర్తి స్థాయిలో వేగవంతంగా కూడా అధికారులు చేస్తున్నారని చెప్పాలి. అయితే మనం ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నటువంటి ఏదైతే ఈ రౌండ్ ఏదైతే ఉందో ఇక్కడ ఏదైతే మొదటి ప్రేణులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బంధించి ఇక్కడికి తీసుకురాబోతున్నారు. ఒకవేళ అలా వచ్చినటువంటి ఏనుగులకు కుంకి ఏనుగుల ద్వారా కర్ణాటక నుంచి ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటక ప్రభుత్వాన్ని కోరినటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి ఒక 4 వరకు కూడా ఏనుగులు అనేది కూడా రాబోతున్నాయి. సో అలా వచ్చిన ఏనుగులన్నింటినీ కూడా ఇందులో బంధిస్తారు. ఇక్కడే వాటన్నిటికీ కూడా సంరక్షణ అనేది కూడా ఉంటుంది. అయితే ఈ సంరక్షణ సమయంలోనే ఏదైనా సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కడైనా మదపటి ఏనుగులు వచ్చి దాడులకు పాల్పడితే ఆ ఏనుగులను బంధించి వీటి ద్వారా వాటిని మచ్చిక చేసుకుని తిరిగి వాటన్నిటిని కూడా ఇక్కడికే తీసుకుని రాబోతున్నారు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ సర్కిల్లో దాదాపు 4 వరకు కూడా ఏనుగులు అనేది కూడా ఇక్కడే ఉండబోతున్నాయి. అయితే ఇక్కడ చెట్లు వాటన్నిటిని కూడా తొలగించి కేవలం 4 ఏనుగులు సరిపడేలాగా కూడా ఈ యొక్క విస్తీర్ణాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడే చుట్టుపక్కల మరికొన్ని ఏనుగులు ఉండేందుకు కూడా భారీ షెడ్ అనేది కూడా రూపొందించడం కూడా జరిగింది. అయితే కొన్ని దశాబ్దాలుగా కూడా ఈ యొక్క ఏనుగుల గజరాజుల బెడద అనేది కూడా చిత్తూరు జిల్లా వాళ్ళకి ఎక్కువగా ఉందని చెప్పాలి. పలమనేరు, కుప్పం,
పూతలపట్టు, చిత్తూరు, ఇక్కడ ఏ వైపు చూసినా కూడా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో, అన్ని సరిహద్దు గ్రామాల్లో కూడా ఆరుగాలం కష్టపడి పండించినటువంటి రైతులకు గజరాజుల నుంచి మాత్రం ఎప్పుడూ కూడా భయాందోళనే నెలకొన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అలాంటి మదం ఎక్కినటువంటి ఏనుగులన్నింటినీ కూడా కంట్రోల్ చేయడానికి కుంకీలు రాబోతున్నాయి. అలా వచ్చినటువంటి కుంకీలన్నింటినీ కూడా ఈ విధంగా మనం ఏదైతే సర్కిల్ చూపించామో ఆ సర్కిల్లో వాటన్నిటిని కూడా బంధించి వాటిని మచ్చిక చేసుకునేందుకు కూడా అవకాశం కల్పించబోతున్నారు అటవీ శాఖ అధికారులు. కుంకీల విడిది ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే ఆలోచనలో ఉంది. ఇందుకు కారణం కుంకీ ఏనుగుల సంరక్షణకు పెద్ద ఎత్తున నిధులు కావాల్సి ఉంటుంది. పర్యాటకుల నుంచి వసూలు చేసే ప్రవేశ రుసుం కూడా వీటి నిర్వహణకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. సంబంధించి మనతో మాట్లాడడానికి ఏదైతే ఎఫ్ఆర్ఓ నారాయణ గారు కూడా ఉన్నారో ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ఈ కుంకి ఏనుగులు మరో వారంలో రాబోతున్నాయి. అసలు ఈ కుంకి ఏనుగులు ఏం చేయబోతాయి, అంటే మచ్చిక అనేది ఎలా చేయబోతున్నాయి, ఈ మదపట ఏనుగులను ఎలా లొంగ తీసుకుపోతున్నాయి? ఇప్పుడు పల్మనేర్ రేంజ్లో ఈ కాలపల్లి సెక్షన్లో ఇప్పుడు ఈ రోజుకి 32 ఎలిఫెంట్స్ ఉంది. దీంట్లో 1-2 ఎలిఫెంట్స్ అప్పుడప్పుడు ఈ జనావాసాలపై పడడం, కొన్ని రూమ్స్ దగ్గర పోవడం, దాన్ని ధ్వంసం చేయడం ఇటువంటి చేస్తుంది. అటువంటిది ధ్వంసం చేసినప్పుడు ఈ కుంకి ఏనుగులు ట్రైన్డ్ ఎలిఫెంట్స్ కాబట్టి ఈ కుంకి ఏనుగుల సహాయంతో ఈ డాక్టర్ ట్రాంక్లైజర్ ఇచ్చి దాన్ని అదుపులో తీసుకుని దాన్ని తీసుకొచ్చి ఈ క్రౌడ్లను ఉంటుంది, ఈ క్రౌడ్లో బంధించి దాన్ని అంటే మొదటి ఏనుగు నుంచి ఒక ట్రైన్డ్ ఎలిఫెంట్గా మార్చి జనావాసాలు పోకుండా ఇక్కడ మన కంట్రోల్లో పెట్టుకునే దానికి ఇటువంటి సెంటర్స్ బాగా ఉపయోగపడుతుంది. తెలియదు అంటే ఎన్ని ఏనుగులు కర్ణాటక నుంచి రాబోతున్నాయి సార్? అంటే ఇక్కడ ఈ యొక్క ప్రాజెక్ట్ మొత్తం ఎలా ఉండబోతుంది, దీని స్వరూపం? అధికారులు ఏమంటున్నారంటే ప్రస్తుతానికి ఒక 4 ఎలిఫెంట్స్, అంటే మా పీసీసీఎఫ్ గారు కానీ సీసీఎఫ్ మేడం వాళ్ళు కానీ 4 ఎలిఫెంట్స్ కోసమని మనం ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాము. ఇంకా ఫ్యూచర్లో మరి ఎన్ని వస్తుందనేది దాన్ని బట్టి మనం ఈ సెంటర్ అభివృద్ధి చేస్తూ వెళ్తాము. ప్రస్తుతానికైతే 4 ఎలిఫెంట్స్ తగ్గట్టు మనం ఈ స్ట్రక్చర్స్ అన్ని రెడీ చేస్తున్నాము. అంటే ఇక్కడ ఏనుగులను మచ్చిక చేసుకోవడం మాత్రమే ఉంటుందా? ఆ ఏనుగులను తిరిగి అటవీ ప్రాంతంలో కూడా పంపిస్తామా, లేదంటే ఇక్కడే ఎలిఫెంట్ జోన్గా క్రియేట్ చేసి వాటిని సందర్శన కూడా ఉంచే ప్రయత్నం ఏమైనా చేయబోతున్నామా? ఇది ఓన్లీ ట్రైన్డ్ ఎలిఫెంట్స్ అండి. ఇది అవసరమైనప్పుడు మాత్రమే దీన్ని ఉపయోగిస్తారు. ఎందుకంటే ఈ మదర్ ఏనుగులు బంధించాలి. కానీ ఇది మామూలుగా అడవి కంటే ఓన్లీ మేత వరకే వెళ్తుంది. కానీ అదర్ ఏనుగులు వచ్చి పోయి కంట్రోల్ చేసే పరిస్థితి ఉండదు. ఓన్లీ మనం ఏదైతే మదర్ ఏనుగులు కంట్రోల్ చేయడానికి మాత్రం ఇది మనకు ఉపయోగపడుతుంది. రెండోది ఈ ప్రాజెక్టు ఉద్దేశం కూడా అది. రెండోది ఏమంటే అట్లే సందర్శకులు కూడా ఇది ఎలిఫెంట్స్ మనకు పల్మనేర్ హైవే పక్కన ఉంది కాబట్టి సందర్శకులకు ఇది మంచి అవకాశంగా ఉంటుందండి. అంటే దాదాపు ఒకవైపు రైతులు 10ల సంఖ్యలో చనిపోయారు, దాదాపు 20 మందికి పైగా చనిపోయారు ఇప్పటి వరకు కూడా చరిత్ర చూసుకుంటే. సో ఓవైపు దాడులు, ఓవైపు గజరాజులు కూడా అలాగే చనిపోతున్నాయి. సో అలా చనిపోయేటువంటి ఏనుగులు కూడా రక్షించడానికి వాటన్నిటిని కూడా తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నం ఏమైనా ఉంటుందా ఇక్కడ? దానికంటే మన ప్రభుత్వం కొన్ని పని అటువంటిదన్నీ ఇంట్రొడ్యూస్ చేస్తుందండి. మన ఎలిఫెంట్స్ మూమెంట్స్ ఎక్కడెక్కడ ఉంది అనేది తెలుసుకుని ముందుగానే రైతులకు ముందే తెలియపరచడం జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో అవసరమైనప్పుడు ఈ ఎలిఫెంట్స్ని కూడా ఉపయోగించి మళ్ళీ తరవడానికి కోసం ఉపయోగిస్తాం. ఇది అంటే మరొక వారం రోజుల లోపల కూడా ఈ యొక్క కుంకి ఏనుగులు అయితే ఏపీకి రాబోతున్నాయి. వచ్చిన వెంటనే కూడా వాటి పనిని కూడా మొదలు పెట్టబోతున్నాయి. మొదటి ఏనుగులను మచ్చిక చేసుకుని తిరిగి వాటన్నిటిని కూడా సాధారణంగా మార్చిన తర్వాతే అటవీ ప్రాంతంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. దీని కారణంగా ఏదో కొన్ని ఏళ్ళుగా కూడా, దాదాపు కొన్ని 30-40 ఏళ్ళుగా కూడా ఏదైతే చిత్తూరు జిల్లాలో సరిహద్దుల్లో ఉన్నటువంటి రైతులు కన్నీళ్లు పెడుతున్నారు గజరాజుల దాడి కారణంగా, వాటన్నిటికీ కూడా ఈ యొక్క కుంకి ఏనుగులైతే చెక్ పెట్టేటువంటి అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. కర్ణాటక నుంచి రేపు ఏపీకి 6 కుంకి ఏనుగులు రాబోతున్నాయి. ఈ ఏనుగులను ఇచ్చేందుకు బెంగళూరులో భారీ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. దీనికి స్వయంగా సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ వస్తున్నారు. ఏనుగులను పొందేందుకు ఏపీ నుంచి అటవీ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్తూ ఉన్నారు. ఇలా ఈ ఏనుగులను ఏపీకి తెప్పించే విషయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ చూపించారు. మాస్తి, అభిమన్యు, కృష్ణ, రంజన్, కరుణ, దేవ అనే పేర్లున్న ఈ 6 కుంకీల కోసం చిత్తూరు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇవి ఇన్ని రోజులు కర్ణాటకలోని కొడగు జిల్లా దుబారే ఎలిఫెంట్ క్యాంప్లో ఉన్నాయి. మరో 2 షివమోగా జిల్లాలోని సక్రేబైలు నుంచి వస్తాయి. ఏపీ ప్రభుత్వానికి కర్ణాటక సీఎం ఏనుగులను అందించాక వీటిని పలమనేరులోని ఎలిఫెంట్ హబ్కు తరలిస్తారు.
మొదటిసారిగా పలమనేరులో ఏర్పాటు చేయబోతున్నటువంటి ఈ యొక్క ఎలిఫెంట్ జోన్కు సంబంధించి ఇక్కడ వచ్చేటువంటి కుంకీనాలతో సహా ఏదైతే మదర్ ప్రేణులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా బంధించి ఇక్కడికి తీసుకొచ్చేటువంటి క్రమంలో పర్యాటకుల కోసం కూడా వాటన్నిటిని కూడా ఈ విధంగా బంధించబోతున్నారు. వీటి మధ్యలో నుంచే లోపల ఉన్నటువంటి గజరాజులన్నింటినీ కూడా వీక్షించేందుకు కూడా అవకాశం ఉంటుంది. సో దాదాపు 4 నుంచి 6 ఏనుగుల వరకు కూడా ఈ సర్కిల్ ప్రాంతంలో పడుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఏనుగులను వీక్షించడానికి కూడా ఒక ఎలిఫెంట్ జోన్గా కూడా ఇది ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏనుగులను గజరాజులను అన్నింటినీ కూడా చూసేందుకు కూడా అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గజరాజులను మచ్చిక చేసుకోవడమే కాకుండా ఒక రకంగా ఆదాయ వనరులుగా కూడా దీన్ని మార్చుకోవాలనేటువంటి ఉద్దేశం ప్రభుత్వం ఉంది. కాబట్టి స్టేట్లో మొట్టమొదటిసారిగా గజరాజులకు సంబంధించి ఒక ఎలిఫెంట్ జోన్ అనేది కూడా పలమనేరులో 50 ఎకరాల్లో ఏర్పాటు చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ యొక్క సర్కిల్లోనే వీటన్నిటికీ సంబంధించినటువంటి పనులు అనేది కూడా అత్యంత వేగంగా కూడా కొనసాగుతుందని చెప్పుకోవాలి. సో భారీ స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి ఈ దిమ్మెలు ఈ కర్రల మధ్యలోనే గజరాజులు ఉండబోతున్నాయి. అలా ఉండినటువంటి వాటినన్నింటినీ కూడా ఏదైతే బయటకు నుంచి వచ్చేటువంటి పర్యాటకులు కూడా వాటిని వీక్షించేందుకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఓవైపు ఏనుగులను కట్టడి చేయడానికే కాకుండా ఇలా పర్యాటక పరంగాను కూడా ఆ గజరాజులు ఉపయోగపడే విధంగా కూడా అటవీ శాఖ అధికారులు యొక్క ప్రాజెక్టును అయితే ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి. జిల్లాకు రప్పిస్తున్న కుంకి ఏనుగులతో మమేకమయ్యేందుకు ఇక్కడ పనిచేస్తున్న 20 మందికి దాదాపు 20 రోజుల పాటు శిక్షణ ఇప్పటికే అటవీ శాఖ అధికారులు ఇప్పించారు. కర్ణాటకలోని మైసూరుకు దాదాపు 120 కిలోమీటర్ల దూరంలోని దుబ్బరాలో శిక్షణ ఇచ్చారు. ఇక్కడ నుంచి ఏపీకి రేపు 4 కుంకీలు వస్తున్నాయి. వీటికి ఏ విధంగా ఆహారాన్ని అందించాలి, ఏ విధంగా స్నానం చేయించాలి, వాటిపై అంబారీ లేకుండా ఎలా ఎక్కి వెళ్ళాలి, ఏ విధంగా వాటిని మచ్చిక చేసుకోవాలో ట్రాకర్లకు అక్కడ శిక్షకులు ట్రైనింగ్ ఇచ్చారు. మదమెక్కి ఉన్నటువంటి ఏనుగులను కుంకి ఏనుగుల ద్వారా బంధించిన వెంటనే కూడా ఆ ఏనుగులను నేరుగా ఏదైతే ఇక్కడ చూస్తున్నటువంటి ఈ క్రాల్లోకి తీసుకుని రావడం కూడా జరిగింది. అత్యంత పటిష్టంగా కూడా ఈ యొక్క కాల్ నిర్మాణం అయితే జరిగింది. మొత్తం తైలం చెట్లతో పెద్ద పెద్ద వాటితో వీటిని నిర్మించారని చెప్పుకోవాలి. ఇలా వచ్చినటువంటి ఏనుగుని లోపలికి తీసుకొని వచ్చి దాదాపు 20 అడుగుల పైన ఉండేటువంటి ఈ ప్రాంతంలో ఇక్కడే నెల రోజుల పాటు కూడా బంధిస్తారు. సో ఏనుగులు ఏమాత్రం కూడా గొడవ చేసినా కూడా మదమెక్కినటువంటి ఏనుగు ఏమాత్రం ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేసినా దీని నుంచి కనీసం బయటికి వచ్చేటువంటి ప్రయత్నం కూడా చేసినా కూడా రాలేనటువంటి స్థాయిలో పటిష్టంగా పెద్ద పెద్ద చెట్లను వీటిని రక్షణగా కూడా ఉంచడం కూడా జరిగింది. అసలు నెల రోజుల పాటు వీటి కోసం కూడా ఈ యొక్క లోపల బంధించిన తర్వాత ఎలాంటి ప్రక్రియ ఉండబోతుందనే దాని మీద కూడా ఎలా చేయాలనే దాని మీద కూడా కర్ణాటక నుంచి ట్రైన్ అయ్యి మరి కూడా ఏదైతే మావిటీలు వచ్చారో వారితో కూడా మాట్లాడదాం. అంటే నెల రోజులు కర్ణాటకలో ట్రైన్ చేసుకున్నారు కదా, ఎలా అంటే క్రాల్లో లోపలికి ఏనుగుని బంధించిన తర్వాత ఏం చేయబోతున్నారు, ఎలా మీకు ట్రైనింగ్ ఇచ్చారు? సో ఒక ఏనుగుని మదవ పట్టిన ఏనుగుని క్రాల్లో బంధించిన తర్వాత అది బంధిస్తానే మన మాట వినిస్తాం. ఎక్కువ హడావిడి చేయడం కానీ గొడవ చేయడం కానీ ఈ క్రాల్ని గుద్దడం కానీ చాలా హంగామా చేస్తాయి సార్. దాన్ని 1 or 2 days అలాగనే ఉంటుంది సార్. దానికి నిదానంగా వాటర్ ఫుడ్ మేము నిదానంగా ఇవ్వడం వల్ల అది అలవాటు పడుతుంది. నిదానంగా దగ్గర 3 months అనేది ఈ క్రాల్లోనే ఉంటుంది సార్ ఉంటుంది. అప్పుడు దానికి ఫుడ్ వాటర్ ఫెసిలిటీ బాగా ఇవ్వడం వల్ల ఇతను మన మనిషి మాకు ఫుడ్ వాటర్ బాగా ఇస్తున్నాడు అని అవి కూడా మన మనిషి అని అవి దగ్గర చేస్తాయి సార్. అది దీంట్లో కొన్ని భాషలు ఉన్నాయి. భాషల తర్వాత ఫుడ్ ఇస్తూ మేము భాష చెప్తాం. కూర్చో, లేయి, పనుకో అని చెప్తా వస్తాం. అది మనకి కంట్రోల్లోకి మన భాష మనం చెప్పే భాషని అవి అర్థం చేసుకొని అవి మా కంట్రోల్లోకి వస్తాయి సార్. అంటే దాని తర్వాత తీసుకెళ్ళి మామూలుగా జనాల్లోకి వదులుతారు అంతేనా? అదే ఆ అటవీ ప్రాంతంలో అట్లేం లేదు సార్. 3 months దీంట్లో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ తీసుకొని జనాల్లోకి వదలేదు ఏం లేదు. తీసుకొచ్చి మళ్ళీ అవుట్ సైడ్ కూడా ఒక 1 or 2 months మేము మళ్ళీ దాని అబ్జర్వేషన్ పెడతాం సార్. అది మన కంట్రోల్లోకి వచ్చిందా, మనం చెప్పే మాట అది వింటుందా లేదా అని పెట్టి పూర్తిగా అది మన కంట్రోల్లోకి వచ్చింది, మనం చెప్పే మాట వింటా ఉందని తర్వాతనే మళ్ళీ వీటిని ఇది అంటే కర్ణాటకలో దాదాపు నెల రోజుల పాటు కూడా ఈ యొక్క ఇద్దరు మామిటీలు కూడా ట్రైన్ అయ్యి వచ్చాడు. అక్కడ మాత్రమే ఈ యొక్క దీనికి సంబంధించి ట్రైనింగ్ అనేది కూడా ఉందని చెప్పాలి. అయితే తీసుకొచ్చినటువంటి గజరాజును కూడా నెల రోజుల పాటు కాదు 3 నెలల పాటు ఈ యొక్క క్రాల్లోనే బంధిస్తారు. మొదటి 2 రోజులు ఆహారం అనేది ఉండదు. దాని తర్వాత వాటిని పూర్తి స్థాయిలో మచ్చిక చేసుకుని ఆహారం అందిస్తూ తమవాడుగా భావించిన తర్వాత వాటికి పూర్తి స్థాయిలో మదం అనేది తగ్గి నార్మల్గా ఉన్నటువంటి ఏనుగులాగా అది బిహేవ్ చేసిన తర్వాతే వాటన్నిటిని కూడా ఏదైతే అభయారణ్యంలోకి వదిలేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే ఇక్కడే ఈ యొక్క ఎలిఫెంట్ జోన్లోనే వాటిని ఉంచి సందర్శకులకు సందర్శనార్థం కూడా ఉంచేటట్టుగా కూడా అటవీ శాఖ అధికారులు అయితే ప్లానింగ్ చేస్తున్నారు. ఒక్క చిత్తూరు జిల్లానే కాకుండా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలోనూ గజరాజుల విధ్వంసం తీవ్రంగా ఉంది.
ఎక్కడ ఎలాంటి మదపు టేనుగులున్నా వాటిని ఇక్కడికి తరలించి సాధారణ స్థితికి తీసుకొస్తారు. ఇలా రైతులతో పాటు పర్యాటక పరంగానూ ఎలిఫెంట్ హబ్ ఎంతో ఉపయోగపడనుంది. చిత్తూరు జిల్లాలో రైతులను దశాబ్దాలుగా కన్నీటి పర్యంతం చేస్తూ కష్టాలు పెడుతున్నటువంటి గజరాజులకు చెక్ పెట్టేటువంటి కుంకి ప్రాజెక్ట్, ఇంకా చెప్పాలంటే ఎలిఫెంట్ జోన్ అనేది మరొక వారం రోజుల్లోనే సిద్ధమవబోతుంది. మరొక వారం రోజుల్లోనే కర్ణాటక నుంచి కుంకి ఏనుగులు ఏపీకి వచ్చేస్తున్నాయని చెప్పాలి. దీని కారణంగా ఎన్నో ఏళ్లుగా అవస్థలు పడుతున్నటువంటి రైతులకు ఎంతో మేలు కలుగుతుందని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి చెప్తూ ఉన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో ఈ యొక్క ప్రాజెక్టును కేవలం ఏడాది వ్యవధిలోనే పూర్తి చేయడంపై మాత్రం చిత్తూరు జిల్లాలో సరిహద్దుల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ చెంచయ్తో కార్తిక్ ఎన్టీవీ.